కూడా గుర్తించారు. మానిక్ ఉద్దీన్ లస్కర్ అని, అస్సాం అని, బాగమతి మజీహ్ అని, వీళ్ళిద్దరు కూడా అస్సాం సంబంధించిన కపులు. వీళ్ళిద్దరికీ ఈమెకు మధ్య ఎలాంటి గొడవ జరిగింది, ఎందుకు ఈమెని చంపేయాల్సి వచ్చింది అనేది ఇప్పటికి తెలీదు. అయితే వీళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఏరియాలో ఎలక్ట్రికల్ దీంట్లో పనిచేస్తాడు, ఏసీ మెకానిక్గా. ఎవరు ఆవిడ కొడుకు. ఆ అబ్బాయి దగ్గర పోలీసులు కంప్లైంట్ ఇప్పించారు. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకు కూడా ఈ మధ్యకాలంలో వలస వచ్చిన వాళ్ళ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేపాలీ వాళ్ళ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి వస్తారు ఇక్కడికి. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎవరికి ఇక్కడ పెద్దగా తెలియదు. అందుకని క్రైమ్ చేసి వెళ్ళిపోవడం వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ క్రైమ్ చేసి వెళ్ళిపోతే అక్కడ ఎక్కడ ఉన్నారు ఏంటో రాంగ్ అడ్రస్లు ఇస్తారు. ఒక్కోసారి రాంగ్ దాని ఏమంటారు డూప్లికేట్ ఫేక్ ఐడి కార్డులు ఇస్తారు. ఇక్కడికి ఆధార్ కానీ ఇవన్నీ ఫేక్ ఉంటాయి. మనం కూడా పెద్దగా పరిశీలించము. సరే ఏదో పని మనుషులు తక్కువకి వస్తున్నారు, ఇక్కడ లోకల్ వాళ్ళు దొరకట్లేదు అని చెప్పి ఇప్పుడు చాలా హోటల్లో అంతా కూడా ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళే మనకు కనబడతారు. బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, తర్వాత ఉత్తరప్రదేశ్, బీహారు, వీళ్ళు ఎక్కడ చూసినా హైదరాబాద్లో కూడా మనకు వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. సో వాళ్ళు క్రైమ్ చేసి వెళ్ళిపోవడం ఈజీ అనమాట. ఆ మధ్య కూడా ఒక ఒరిస్సా పని మనిషి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో 10 లక్షలు కొట్టేసింది. ఇప్పటి వరకు హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి లేదు. సో వీళ్ళు చాలామంది దొంగతనాలకు కూడా అలవాటు పడుతున్నారు. మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ పనులు దొరకట్లేదు కాబట్టి వీళ్ళు చీప్ పని పెట్టుకోవడం, వాళ్ళు క్రైమ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోవడం, ఇక్కడ ఉన్న వాళ్ళని పట్టుకోవడమే పోలీసులు కష్టమైతే ఇంక వీళ్ళు వెళ్ళి బీహారు, జార్ఖండ్, ఒరిస్సాకి వెళ్ళి వాళ్ళని పట్టుకురావడం ఈ 10 లక్షలకి 20 లక్షలకి అనేది అయ్యే పని కాదు. అది జరగదు. ఇప్పుడు నేపాల్ వాళ్ళు గ్యాంగు ఆ మధ్య మాజీ పోలీస్ ఆఫీసర్ భార్యని ఇప్పటివరకు వాళ్ళని పట్టుకోలేదు. అంత పెద్ద అడావిడి చేశారు, అందరూ వచ్చారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం ఉన్నారు. ఇప్పటివరకు మహిళ ప్రధానంగా నడిపించిన దొంగతనం హత్య. అలాగా వీళ్ళకి ఏంటంటే ధైర్యం, మనం ఇక్కడ చేసి వెళ్ళిపోతే వీళ్ళు వచ్చేది లేదు, అక్కడ ఇది లేదు, జరిగేది లేదు, మనం చేయొచ్చు అన్న ఒక ఇది ఉంది. అలాగే వీళ్ళు ఏమన్నా క్రైమ్ చేసి ఆ క్రైమ్లో వచ్చిన దాన్ని పంచుకోవడం వల్ల గొడవలు వచ్చాయా అన్న యాంగిల్లో కూడా పోలీసులు చూస్తున్నారు. సో వీళ్ళు ఇద్దరు దొరికితే కానీ విషయం ఇప్పుడు ఇది లేదు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు, అస్సాం వెళ్ళిపోయింటో కూడా ఇప్పుడు తమిళనాడు పోలీసులు వెళ్ళి అస్సాంలో వెతికి పట్టుకోవాలి. అంత ఈజీ వ్యవహారం కాదు. రెండోది విక్టిమ్స్ వైపు నుంచి ప్రెజర్ పోలీసుల మీద ఉంటే కొంత కేసు ముందుకెళ్తుంది. విక్టిమ్స్ వైపు నుంచి కూడా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఒరిస్సాలో ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు ఇంకా ఆమె ఎలాగూ చనిపోయింది, ఇప్పుడు ఇంకా మీరు మా వైపుని చంపిన వాళ్ళని పట్టుకోండి అని అతను తిరగలేడు. అతనుకున్న ఆర్థిక పరిస్థితి రీత్యా అతను చెన్నై వచ్చి ఇక్కడ హోటల్లో రూమ్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవన్నీ చేసే పరిస్థితి ఉండదు. అందుకని ఇలాంటి కేసుల్లో నిందితులు దొరకడం కూడా చాలా కష్టం. ఇది తమిళనాడు ఎక్స్ప్రెస్. ఇది తమిళనాడు అంటే మద్రాసు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్తుంది. సో ఈ ఎక్స్ప్రెస్ 126621 నెంబరు, దీని నెంబరు. సో దీంట్లో ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినప్పటికీ జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి విపరీతమైన బ్యాడ్ స్మెల్ రావడం మొదలైంది. తెల్లారితో 5 గంటలకి వాళ్ళు ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక రెడ్ ట్రాలీ సూట్ కేసు బ్యాగ్ ఉంది, ఆ రెడ్ ట్రాలీ బ్యాగ్లో నుంచి ఇది వస్తూ ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది. అక్కడ కొంత బ్లడ్ కూడా కనపడింది. దాంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అక్కడ ట్రైన్లో ఉండే రైల్వే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఇమ్మీడియట్గా దాని ట్రైన్ ఆపేసి అక్కడ ఉన్న రైల్వే ఆర్పిఎఫ్ పోలీసులకి, తర్వాత అక్కడ రైల్వే పోలీసులు ఉంటారు వాళ్ళకి చెప్పారు. దాంతో వాళ్ళు రంగంలో దిగారు. వీళ్ళు ఎక్కడ ఎక్కుండొచ్చు ఏంటి ట్రాలీ బ్యాగ్ అంటే కొంతమంది ఎవరు అక్కడే చెన్నైలోనే ఎక్కారని. అప్పటికే 2000 కిలోమీటర్లు ఇది ప్రయాణించింది. చెన్నై స్టార్టింగ్ అప్పుడే ఎవరో ఎక్కి బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోయారనేది వాళ్ళ దృష్టికి వచ్చింది. దాంతో వీళ్ళు చెన్నై సెంట్రల్లో ఉండే ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో నుంచి బయలుదేరింది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4లో జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కడ అవుతుంది, ఈ కంపార్ట్మెంట్ దగ్గర ఎక్కే వాళ్ళ దగ్గర ఈ ట్రాలీ బ్యాగ్ ఉందా అనేది సీసీటీవీలో చూశారు. ఇక్కడ చెన్నై రైల్వే పోలీసుల సహకారంతో చూస్తే అందులో ఒక మహిళ, ఒక మగవాడు ఇద్దరు కలిసి ట్రాలీ బ్యాగ్ని తీసుకొని ఎక్కారు. ఎక్కి లోపల పెట్టేసి దిగేశారు.
దిగేసినాక మళ్ళీ సీసీటీవీలంతా వాళ్ళు రైల్వే స్టేషన్లో సీసీటీవీలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఫాలో అవడానికి సీసీటీవీలు దాదాపు మొత్తం 350 సీసీటీవీలు చూశారు వీళ్ళు అన్నీ కలిపి. సో చూస్తే వీళ్ళు వెళ్ళి సబర్బన్ ట్రైన్ ఎక్కారు. సబర్బన్ ట్రైన్ వచ్చి తాంబరం వైపు వెళ్తుంది. అంతే చెన్నై సౌత్లో ఉంటుంది తాంబరం వెళ్తుంది. అక్కడ తాంబరం దాటి గుడివంచేరి అని ఒక ఏరియా ఉంది. గుడివంచేరిలో వీళ్ళు దిగారు. అక్కడ ఆటో ఎక్కారు. వీళ్ళ ఆటో డ్రైవర్ని పట్టుకున్నారు పోలీసులు. ట్రాక్ చేసి అక్కడ సీసీటీవీలు చూసి ఆటో డ్రైవర్ని పట్టుకుని అతన్ని అడిగారు. అతను తీసుకెళ్ళి ఎక్కడ దించాడో అక్కడ మసీదు వీధి అని ఉంటుంది. ఆ మసీదు వీధిలో ఒక ఇంటి దగ్గర మేము దించానని అతను చూపించాడు తీసుకెళ్ళి. సో వీళ్ళు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇల్లు లాక్ చేసి ఉంది. సో పక్కన వాళ్ళని అడిగారు, ఇక్కడ ఎవరు ఉంటారంటే వాళ్ళు అస్సామా ఒరిస్సా కరెక్ట్గా మాకు తెలియదండి, వాళ్ళు ఎవరు ఇద్దరు ఉంటారని తమిళ వాళ్ళు వాళ్ళకి చెప్పి, ముగ్గురు ఉంటారు మొత్తం, ఇద్దరు ఆడోళ్ళు ఒక మగ అతను ఉంటాడు. అడిగితే భార్యాభర్తలు వాళ్ళ దాని ఏమంటారు వాళ్ళ సిస్టరు, అతని సిస్టరు అతని భార్య కలిసి ఉంటారని చెప్పారు. వాళ్ళ భాష మాకేం అర్థం కాదు, వాళ్ళతో మాకేం కనెక్షన్ లేదని చెప్పారు. దాంతో వీళ్ళు లాక్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే లోపల స్టవ్ మీద పెట్టి ఒక పాత్రలో ఉడికిన బిర్యానీ లాంటిది, అంటే మైదా పిండి, వెజిటబుల్స్, ఈ విమెన్ దేహం. ఎందుకంటే ట్రాలీ బ్యాగ్లో కూడా వీళ్ళు అక్కడ ఓపెన్ చేశారు. రైల్వే పోలీసు ఓపెన్ చేస్తే తలలేని మొండెం పార్ట్లుగా కట్ చేసి ఆ బ్యాగ్లో పెట్టున్నారు. అందులో నుంచే రక్తం కొద్ది గారింది, స్మెల్ కూడా వస్తుంది. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? ఆగస్టు 5న జరిగింది. అంటే దాదాపు 3 వారాలకు ముందు జరిగింది. ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నా అంటే ఇప్పటికీ వీళ్ళని పట్టుకోలేదు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఇప్పటివరకు జరిగింది చెప్తున్నారు. సో అలాగా ఆగస్టు 5 జరిగింది. అక్కడ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో మిగిలిన భాగాలు కొన్ని, ఆమె మొత్తం భాగాలు ట్రాలీలో లేవు, కొన్ని అక్కడ ఉన్నాయి, కొన్ని ఏమో ఇక్కడ పెట్టారు, ఉడకబెట్టారు, ఎముకల్ని సపరేట్ చేశారు. తల ఇప్పటి వరకు ఎక్కడ ఉందో దొరకలేదు. సో ఇది ఇప్పుడు చెన్నై పోలీసులు కూడా, గుడివంచేరి పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే క్రైమ్ అక్కడ జరిగింది కాబట్టి, రైల్వే దీంట్లో శవం కనబడింది కాబట్టి వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆగ్రా రైల్వే పోలీసులు, ఇక్కడ చెన్నై రైల్వే పోలీసులు, దాని తర్వాత ఈ గుడివంచేరి పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఈ 3 డిపార్ట్మెంట్లు కలిసి ఇప్పుడు దీని మీద పనిచేస్తున్నారు. ఇప్పటివరకు అందుతున్న డీటెయిల్స్ పోలీసులు చెప్పింది ఏంటంటే, ఈ చనిపోయిన ఆమె పేరు హయతం నిషా ఆమె పేరు. ఆమెకి దాదాపు 40 ఏళ్ళు. ఆమె ఒరిస్సాకి సంబంధించింది. ఒరిస్సాలో జన్వర్ ఖాన్ అని వాళ్ళ భర్త ఉంటాడనమాట. జగత్ సింగ్ పూర్ అని ఒరిస్సాలో వీళ్ళ ఊరు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు. ఈ తాంబరం, ఈ గుడివంచేరి ఈ ఏరియాలో ఎక్కువగా ఒరిస్సా నుంచి, అస్సాం నుంచి వచ్చిన పని చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట. సో వీళ్ళు కూడా అక్కడ సబర్బన్ అంటారు దీన్ని, అవుట్స్కర్ట్స్లో ఉంటుంది సిటీకి, అక్కడ పని చేసుకుంటూ ఉన్నారు. ఈమె వాళ్ళతో ఎందుకుందంటే రూమ్ షేరింగ్ కోసం. వాళ్ళు ఏంటంటే ఈ కూలీలు, చిన్న చిన్న జాబ్స్, షాపుల్లో పనిచేయడం, ఇట్లా చేసుకునే వాళ్ళకి జీతాలు ఎక్కువ ఉండదు, 20,000 30,000 కంటే ఎక్కువ ఉండదు. సో వాళ్ళు అందుకని షేరింగ్ పెట్టుకుంటుంటారు. అలాగా వీళ్ళతో షేరింగ్లో ఆమె ఉందని, వీళ్ళకి ఆమెకి ఎటువంటి గొడవలు వచ్చాయనేది తెలియదు. ఎందుకంటే వీళ్ళు నిందితులు దొరకట్లేదు. నిందితులను కూడా గుర్తించారు. మానిక్ ఉద్దీన్ లస్కర్ అని, అస్సాం అని, బాగబతి మజీహ్ అని, వీళ్ళిద్దరు కూడా అస్సాము సంబంధించిన కపులు. వీళ్ళిద్దరికీ ఈమెకు మధ్య ఎలాంటి గొడవ జరిగింది, ఎందుకు ఈమెని చంపేయాల్సి వచ్చింది అనేది ఇప్పటికి తెలియదు. అయితే వీళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఏరియాలో ఎలక్ట్రికల్ దీంట్లో పనిచేస్తాడు, ఏసీ మెకానిక్గా. ఎవరు ఆవిడ కొడుకు. ఆ అబ్బాయి దగ్గర పోలీసులు కంప్లైంట్ ఇప్పించారు. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకు కూడా ఈ మధ్యకాలంలో వలస వచ్చిన వాళ్ళ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేపాలీ వాళ్ళ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి వస్తారు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎవరికి ఇక్కడ పెద్దగా తెలియదు. అందుకని క్రైమ్ చేసి వెళ్ళిపోవడం వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ క్రైమ్ చేసి వెళ్ళిపోతే అక్కడ ఎక్కడ ఉన్నారు ఏంటో రాంగ్ అడ్రస్లు ఇస్తారు. ఒక్కోసారి రాంగ్ దాని ఏమంటారు డూప్లికేట్ ఫేక్ ఐడి కార్డులు ఇస్తారు. ఇక్కడికి ఆధార్ కానీ ఇవన్నీ ఫేక్ ఉంటాయి.
మనం కూడా పెద్దగా పరిశీలించము. సరే ఏదో పని మనుషులు తక్కువకి వస్తున్నారు, ఇక్కడ లోకల్ వాళ్ళు దొరకట్లేదు అని చెప్పి ఇప్పుడు చాలా హోటల్లో అంతా కూడా ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళే మనకు కనబడతారు. బెంగాలు, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆహ్, తర్వాత ఉత్తరప్రదేశ్, బీహారు వీళ్ళు ఎక్కడ చూసినా హైదరాబాద్‌లో కూడా మనకు వాళ్ళే కనిపిస్తా ఉంటారు. సో, వాళ్ళు క్రైమ్ చేసి వెళ్ళిపోవడం ఈజీ అనమాట. ఆ మధ్య కూడా ఒక ఒరిస్సా పని మనిషి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో 10,00,000 కొట్టేసింది. ఇప్పటివరకు హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి లేదు. సో వీళ్ళు చాలామంది దొంగతనాలకు కూడా అలవాటు పడుతున్నారు. మనోళ్ళు ఏంటంటే ఇక్కడ పనులు దొరకట్లేదు కాబట్టి వీళ్ళు చీప్ పని పెట్టుకోవడం, వాళ్ళు క్రైమ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోవడం, ఇక్కడ ఉన్న వాళ్ళని పట్టుకోవడమే పోలీసులు కష్టమైతే ఇంక వీళ్ళు వెళ్ళి బీహారు, జార్ఖండ్, ఒరిస్సాకి వెళ్ళి వాళ్ళని పట్టుకురావడం ఈ 10,00,000కి 20,00,000కి అనేది అయ్యే పని కాదు. అది జరగదు. ఇప్పుడు నేపాల్ వాళ్ళు గ్యాంగు ఆ మధ్య మాజీ పోలీస్ ఆఫీసర్ భార్యని ఇప్పటివరకు వాళ్ళని పట్టుకోలేదు. అంత పెద్ద హడావిడి చేశారు, అందరూ వచ్చారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం ఉన్నారు. ఇప్పటివరకు మహిళ ప్రధానంగా నడిపించిన దొంగతనం కమ్ము హత్య. అలాగా వీళ్ళకి ఏంటంటే ధైర్యం, మనం ఇక్కడ చేసి వెళ్ళిపోతే వీళ్ళు వచ్చేది లేదు, అక్కడ ఇది లేదు, జరిగేది లేదు, మనం చేయొచ్చు అన్న ఒక ఇది ఉంది. అలాగే వీళ్ళు ఏమన్నా క్రైమ్ చేసి ఆ క్రైమ్లో వచ్చిన దాన్ని పంచుకోవడం వల్ల గొడవలు వచ్చాయా అన్న యాంగిల్లో కూడా పోలీసులు చూస్తున్నారు. సో వీళ్ళు ఇద్దరు దొరికితే కానీ విషయం ఇప్పుడు ఇది లేదు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు, అస్సాం వెళ్ళిపోయింటే కూడా ఇప్పుడు తమిళ